హాయ్ గైస్, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ రాయలసీమ. ఇలా నా స్టైల్లో తిరువాత అన్నం ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అన్నం చేసే గిన్నె పెట్టుకొని దాని తర్వాత ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. వీలైతే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. దాని తర్వాత టమాటాలు వేసుకొని బాగా వేగిన తర్వాత దీన్ని బాగా వేయించుకోవాలి. దాని తర్వాత మసాలా వేసుకోవాలి. ఈ మసాలా వచ్చేసి నేను తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, కొబ్బరి, టమోటా వేసుకొని మిక్సీ పట్టించుకొని ఉన్నానండి. కొత్తిమీర కూడా వేసాను. దాని తర్వాత పసుపు వేసుకోవాలి. దీన్ని బాగా వేయించిన తర్వాత గరం మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకేనా. దీన్ని మొత్తం బాగా స్మెల్ పోయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఓకేనా. దాని తర్వాత ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం కలిపెట్టి మూత వేసిన తర్వాత బాగా ఎసురు మరిగిన తర్వాత మనం బియ్యం వేసుకుంటే బాగుంటుంది. ఈ ఎసురు మరిగిన తర్వాతే మనం కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. దాని తర్వాత బియ్యం వేసుకొని బాగా కలిపెట్టేసి మూత పెట్టేసేయాలి. ఓకేనా. మూత పెట్టేసిన తర్వాత అవి ఉడుకుబట్టిన తర్వాత మనం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే కొంచెం ఆవిరంతా ఇమిరిపోతుంది అన్నమాట. చూసారు కదా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. బాయ్.